అందరికీ నమస్కారం. నేను మీ వేముల రామస్వామి. కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న లడ్డూ ప్రసాదం అది ఇంటికి తీసుకొస్తూ స్వయంగా వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వస్తుండని ఎంతోమంది భక్తులు ఆనందపడుతూ అదే ప్రసాదం లడ్డు ప్రసాదం తీసుకొచ్చి ఇళ్ళ పక్కన వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ పంచడం జరుగుతుంది కదా. అలాంటి ప్రసాదంలో, అంత పవిత్రమైన దేవాలయంలో, అంత పవిత్రమైన లడ్డు ప్రసాదంలో పశువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలపడం బాధాకరం కాదు, చాలా పాపం, పెద్ద పాపం. కలిపినోడు ఎవడో కానీ వాడు మాత్రం మామూలు పాపం మూట కట్టుకోలేదు. వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చర్చి కట్టి తీరుతా అని చెప్పనేసి వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడినప్పుడు, అదే శాసనసభలో చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది తప్పు, ఇది వెంకటేశ్వర స్వామి వారి స్థానం, ఇది ఆయన నివసించేది తప్ప మరొకరికి తావు లేదు. దేవుడు ఎవరికైనా దేవుడే, అందరికీ దేవుడే. కానీ ఎవరి స్థానం వాళ్ళది. కానీ అక్కడైతే కట్టొద్దు. వెంకటేశ్వర స్వామి ప్రపంచాన్ని కాపాడే, ఈ ప్రపంచాన్ని, ఈ భూమండలాన్ని కాపాడే దేవుడు ఆయన, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పనేసి చంద్రబాబు గారంటే, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎటకారంగా ఆయన ప్రపంచాన్ని కాపాడే దేవుడు అంటున్నావు కదా, ఆయన కాపాడుకోవడానికి 2 కొండలు సరిపోవా? ఆయనే కాపాడుకోలేడు, ప్రపంచాన్ని ఎలా కాపాడుతాడన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని, వైఎస్ రాజశేఖర రెడ్డి అదే తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి నల్లమల అడవుల్లో ముక్క కూడా దొరకకుండా చనిపోయాడు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ చాలా తక్కువ మందికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అలా చనిపోయాడని ఎవరికి తెలియదు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన తప్పుకి ముక్క కూడా దొరకకుండా చనిపోయాడు. ఈరోజు అదే పవిత్ర ఆలయంలో ఇంతటి పాపానికి ఒడిగట్టిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇంకెవడో ఉన్నాడు, వాళ్ళ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే హీనమైన చావు ఇంకెవరికి రాదనుకున్నాం. కానీ బహుశా మరి వీళ్ళకి వస్తుందేమో. కానీ వీళ్ళ చావు ఎలా ఉంటుందో చూడాలని ఉంది. దేవుడు జోలికి వచ్చారు. మీ బాబాయ్ జోలికి వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ బాబాయ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ జోలికి పోయిండు, అది వాళ్ళ ఇంట్లో ఇష్యూ. తండ్రిని జోలికి పోయిండు, అది వాళ్ళ ఇంట్లో ఇష్యూ. చెల్లెలిని ఇబ్బంది పెట్టిండు, అది వాళ్ళ ఇంట్లో ఇష్యూ. వాళ్ళ వైసీపీ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిండు, అది వాళ్ళ ఇష్యూ. కానీ ప్రపంచాన్ని కాపాడే భగవంతుడితో పెట్టుకున్న వ్యక్తి ఎవడైనా సరే అంతమవ్వక తప్పదు. ఇది తథ్యం. చంద్రబాబు గారు, మోడీ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే హిందువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి కఠిన శిక్ష వేయాలని కోరుకుందాం. జై హింద్, జై హింద్.